శ్రీ తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలోని అతి పురాతనమైన శ్రీ తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం శ్రీ తిమ్మప్ప దేవాలయ పునర్నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తపస్వి మురళీరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గుర్రాల బాలకృష్ణ పాల్గొని ఆలయ పునర్నిర్మాణంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. హిందూ బంధువుల సహాయ సహకారాలతో శ్రీ తిమ్మప్ప దేవాలయాన్ని పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్రాల బాలకృష్ణ, పేరూరు రమణ, దండు లక్ష్మీపతి, పొర్లు దండల ఈశ్వర్, తపస్వి మురళీరెడ్డి, దారాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై గోమాత. ఇక్కడ చంద్రగిరి మండలం తొండవాడకు సంబంధించిన పురాతనమైన తిమ్మప్ప దేవాలయంలో ఇక్కడ మళ్ళా గుడి నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేశాము. మురళీరెడ్డి అనే ఆయన ముందరబడి మమ్మల్ని అందరినీ యూనిట్గా ముందుకు రప్పించి అంతా ఈ గుడి కోసము చాలా గత 5 సంవత్సరాల నుంచి కూడా పోరాడినాం. గత ప్రభుత్వంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఆయన మీద కూడా కేసులు బనాయించినారు. చాలా ఇబ్బందులు పడినాడు, కోటిపాలు అయినాడు. ఈ గుడి కోసం, కేవలం గుడి కోసం అనేసి కోటిపాలు అయినాడని అనుకోకండి. ఈ గుడికి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు అందరూ ఏకతాటిగా ఒక తాటి మీదకి వచ్చి ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఉడతా భక్తిగా ఒక ఇటుకరాయి ఇచ్చినా కూడా సంతోషము. డబ్బుల పరంగా డబ్బులు ఇచ్చిన రసీదు తీసుకోవచ్చు. మీరు గుడికి ఏ విధంగా సరే పంచలోహాలు విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ గుడి నిర్మాణం జరగాల. చూడండి, ఇక్కడ మొత్తం డెమాలిష్ చేయాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం కూడా ఆర్డర్లు ఇచ్చినాయంట. ఈ గుడి మొత్తం కూడా లేకుండా ఈ ఫ్లాట్లు వేసి చుట్టుపక్కలంతా ఫ్లాట్లు వేసి మొత్తం అంతా తీసేసి మొత్తం అంతా ఎవరెవరి పాటికి వాళ్ళు తీసుకొని కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఇదే వేరే అన్ని మతస్థులు వాళ్ళ మతం మీద వాళ్ళకుండే మమకారంతో వాళ్ళు ఎంత యూనిటీతో వాళ్ళు ఎంత వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతున్నారో మనకు లేదు. ఎవరెవరు వచ్చిన పాటికి వాళ్ళు వీడియో చేసుకొని ఎవరెవరికి దోచింది వాళ్ళు దోసుకొని పోతున్నారు. చాలా అలిగేషన్లు కూడా చుట్టించారు ఈ దేవాలయం కోసము. అట్లా లేకుండా ఎవరైనా సరే ఈ గుడికి విరాళం ఇవ్వాలంటే మన మురళీరెడ్డి అన్న గారికి వాళ్ళకి ఇచ్చి ఈ గుడికి ఒక ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ ద్వారానే ఒక రసీదు తీసుకొని ఎవరెంత ఇచ్చారో రసీదు పూర్వకంగా మీరు మళ్ళీ రిటర్న్ రసీదు తీసుకోవచ్చు. మీరు ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా ఒక వీటికైనా సరే ఈ గుడి అతి తొందరగా మనం ఈ గుడి పూర్తి చేసుకొని ఈ గుడిలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేసే విధంగా మనం పోరాటం చేయాలి. మన గుడిని మనం నిలబెట్టుకోవాలి. ఈరోజు మన తల్లిదండ్రులను వదిలేస్తే మనం ఎంత రోడ్డు పాలు అయిపోతాం ఏ జన్మకైనా. అట్లాగే గుడిని వదులుకున్నామంటే మనం ఏ జన్మకైనా సరే మనం ఆ పాపాలు మనకు అందరికీ అంటుకుంటాయి. మనకు తోచిన విరాళం మనం ఇవ్వాలి. మనకెందుకు అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఈ గుడి మీద చాలామంది కన్ను ఉంది. కన్ను ఉన్న వాళ్ళకి అంతకంతకు దేవుడు చూపించక తప్పడు. కాబట్టి ఒక ఇటుకరాయికి మీరు అయోధ్యకి ఇటుకలు ఎలా చేరాయో అదే విధంగా ఈ తిమ్మప్ప దేవాలయానికి కూడా హిందూ బంధువులందరూ కూడా ఇటుకలు ఆ విధంగా చేరాలి ఇక్కడికి. ఆ విధంగా యూనిట్గా ఐకమత్యంగా ఈ గుడి మనం అతి తొందరగా పునరావృతం చేసుకొని ఒక పూజారి గారిని పెట్టి ఇక్కడ యథావిధిగా మళ్ళా మన పూజల నిర్మాణం చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ హిందూ బంధువులు అందరూ కూడా ఏకమయ్యి ఈ గుడికి ధర్మకర్తగా ముందు ఆయన నుండి ఆయన ద్వారానే ప్రతిదీ ఎవరు ఇచ్చినా మన మురళీరెడ్డి గారి ద్వారానే ఇక్కడ విరాళం చేరాలి. ఆయన ద్వారానే గుడి పని ముందర పోవాలి. ఎందుకంటే ఒక్క వ్యక్తిని మనం ముందర పెట్టుకొని చేస్తేనే ఏదైనా అది సాధ్యమవుతుంది. ఒక్కొక్కరు ఒక పెద్ద అయిపోయి నేను పెద్ద అనుకోవడం వల్ల ఒక్కటి కూడా మనం కార్యక్రమం పూర్తి చేయలేకపోతున్నాం ఈ గుడి విషయంలో. కాబట్టి ఇంతకుముందు కూడా ఎవరెవరు వారికి తెలియకుండా చందాలు కూడా వసూలు చేశారని చెప్పి కొన్ని విన్నాము. పేర్లు అయితే చెప్పలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియో తీసి మేము గుడి పని చేస్తున్నాం అని చెప్పేసి ఎవరైనా ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి హిందూ బంధువులు ఎవరు కూడా వచ్చి వీడియో తీసి ఇక్కడ తిమ్మప్ప దేవాలయం మేము రెడీ చేస్తున్నాం అంటే కూడా ఎవరికి విరాళం ఇవ్వకండి. ఇక్కడ ఒక ట్రస్ట్ అనేది ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా ఒక రసీదులు అనేది విడుదల చేస్తాం. ఆ విడుదల ద్వారానే ఆ రసీదు ద్వారానే వీళ్ళకి చందా కూడా అందజేయాలి. దయచేసి అదేవిధంగా గుడి అతి తొందరగా మనం నిర్మాణం చేసుకొని పూజల కార్యక్రమం కొనసాగించాలని చెప్పి కోరుతున్నా. జై శ్రీరామ్, జై గోమాత.